సునాదస్వరము ఆగస్టు 9. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఏజ్కేలు గ్రంథము 34 అధ్యాయము 15 వచనం. మన దేవుడు మంచి కాపరిగా ఉన్నాడు. ఏ విధంగా కాపరి అన్ని విషయాల్లో గొర్రెలను సంరక్షిస్తూ కాపాడుతూ నడిపిస్తాడో అదేవిధంగా మన దేవుడు మరి తన గొర్రెలను ఆయన కాపాడే దేవుడు. అందుకే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, నేనే నా గొర్రెలను మేపి పరుండబెడతానని చెప్తున్నాడు. ఎక్కడైతే గొర్రెలన్నీ చెదిరిపోయాయో వాటన్నిటిని నేను మరలా తోడుకొని వస్తానని చెప్పాడు. ఈ అధ్యాయం అంతలో మనం చదివినప్పుడు నేనే మంచి మేతగల చోట్లో వాటిని మేపుతాను, ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డిని ఏర్పరుస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుతాను, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దాన్ని కడతాను, ఏవైతే బలహీనంగా ఉంటాయో వాటిని నేను బలపరుస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు మంచి కాపరి వలె ప్రతి విషయంలో మనకు తోడుగా ఉంటాడు. ఎక్కడైనా తప్పిపోయిన స్థితి ఉన్నా, తొలగిపోయిన స్థితి అయినా మరలా తోడుకొని మనం నడిపిస్తాడు. గాయపడిన మన గాయములన్నీ కూడా కట్టే దేవుడు. మన బలహీనతల్లో ఆయన బలపరిచి మనకు సహాయం చేస్తాడు. అందుకే 23వ కీర్తనలో దావీదు రాజు చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. ఎందుకంటే దేవుడు కాపరిగా ఉన్నప్పుడు ఎటువంటి లేమి కొరత మనకు కలగదు. పచ్చిగల చోట్ల మనల్ని పరుండ చేస్తాడు, శాంతికరమైన జలములో మనల్ని నడిపిస్తాడు, మనకు కావలసినవి అన్నీ చూసుకుంటూ మనల్ని సంరక్షించి నడిపిస్తాడు. మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడని చెప్పాడు. మరి యేసుక్రీస్తు ఈ లోకంలోకి మంచి కాపరిగా వచ్చాడు. ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే ప్రతిదాన్ని కూడా ఆయన వెతికి రక్షించాడు. 99 గొర్రెలో ఒకటి తప్పినా కూడా విడిచిపెట్టకుండా ఆయన వెతికి రక్షించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన మంచి కాపరి అయిన మన దేవుని వెంబడిద్దాం. ఆయన తన గొర్రెల్ని కాపాడే దేవుడు, సంరక్షిస్తాడు, మనకు కావాల్సినవి అన్నీ కూడా సమకూరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన బిడ్డలుగా ఆయనను వెంబడించి ఆయన ద్వారా సమస్త మేళ్లను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీరు మంచి కాపరి వలె ప్రతి ఒక్కరిని తండ్రి మీరే మేపి పరుండబెట్టి ప్రతి ఒక్కరిని సంరక్షించి మీరే కాపాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.